హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ద ఫస్ట్ యూనిట్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం మాట్లాడుకుందాం. ద సెకండ్ యూనిట్ లైన్స్, దాని మీద కూడా మనం మాట్లాడుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూసాం. ఇప్పుడు మనం థర్డ్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ జామెట్రిక్ ఫిగర్స్ మాట్లాడుకుందాం. ఈ జామెట్రిక్ ఫిగర్స్లో మనం మెన్సురేషన్లో జామెట్రీలో చదువుకున్న చాలా ఫిగర్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఇన్ డెప్త్ అనాలిసిస్తో మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఈ జామెట్రిక్ ఫిగర్స్లో చాలా వేరే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా క్వశ్చన్స్ దాకా మీరు పూర్తిగా వింటే బయట కాన్సెప్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వైసిటీ బుక్స్లో మనకు ప్రొవైడ్ చేసిన ఇంజనీరింగ్ డ్రాయింగ్ కాన్సెప్ట్ ఆధారంగా నేను క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నాను. అయితే దానికి తోడు ఇంజనీరింగ్ డ్రాయింగ్ బుక్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని ఎగ్జామ్స్లో ఎంసీక్యూస్లో అడుగుతూ ఉన్నాడు. వాటిని కూడా అప్పుడప్పుడు వీడియో మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం కదా, అక్కడ ప్రతి క్వశ్చన్ దగ్గర ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో వైసిటీ బుక్లో అంతా ప్రొవైడ్ చేయలేదు. దాంతోపాటు ఎఫిషియెంట్గా మనం బయట కూడా కొంత నేర్చుకోవాలి. దాన్ని కూడా ఇన్సర్ట్ చేసి మాట్లాడతాను. అప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉండిద్ది. ఓకేనా? చాలామందికి ఉన్నా సరే అర్థం చేసుకోవడం కష్టం. అలాంటి వారికి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. కాబట్టి ఒకసారి ఈ వీడియో విని ఇక ఆ బుక్ చదివితే మీకు ఇబ్బందే ఉండదు. ఓకేనా? ఆ బుక్ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మనం థర్డ్ యూనిట్ మాట్లాడుకుంటున్నాం. ఇక నెక్స్ట్ ఉండేది ఏంటంటే ప్రొజెక్షన్స్ అనమాట. ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్ అనమాట. ఇదంతా కలిపి ఒకే యూనిట్. తర్వాత సింబాలిక్ రిప్రజెంటేషన్ మొత్తం 5 యూనిట్స్. దాంట్లో మనం క్లియర్గా 3 యూనిట్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకుంటాం. అంటే ఆల్రెడీ 2 కంప్లీట్ చేసాం. ఇది 3వ యూనిట్ అనమాట. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనం 3వ యూనిట్ మాట్లాడుకుంటున్నాం, జామెట్రిక్ ఫిగర్స్. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. దీంట్లో మనం 2D అండ్ 3D జామెట్రిక్ ఫిగర్స్ నేర్చుకుంటాం. చాలా ఉపయోగపడుద్ది. ఎవరైతే క్వాంట్ చేస్తూ ఉంటారో, క్వాంట్లో మళ్ళీ మనం ప్యూర్ జామెట్రీ చేస్తాం కదా, ప్యూర్ మ్యాథ్స్, ఆ ప్యూర్ మ్యాథ్స్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ప్యూర్ మ్యాథ్స్ మీద, మెన్సురేషన్ మీద జామెట్రీలో ఐడియా లేకపోతే ఇది కాస్త కష్టంగా ఉండిద్ది. కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా క్వశ్చన్స్ వస్తాయి, ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జామెట్రిక్ ఫిగర్స్. ఇక్కడ మనం 2 డైమెన్షనల్ మాట్లాడుకుంటాం. 2 డైమెన్షనల్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఈ 2 మాత్రమే ఉంటాయి. రెక్టాంగులర్, ట్రయాంగులర్, సర్క్యులర్ ఇవన్నీ కూడా ఏంటి 2D అనమాట. నెక్స్ట్ 3 డైమెన్షనల్ మాట్లాడుకుంటాం. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 మాట్లాడుకుంటాం. ఇక్కడ మనం సాలిడ్ ఆబ్జెక్ట్, స్పియర్, కోను, సిలిండర్ వీటిని ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. వీటితో పాటు రైట్ సాలిడ్, అదేవిధంగా రెగ్యులర్ సాలిడ్, అదేవిధంగా ఫ్రస్టమ్, అలాంటి డిఫరెంట్ జామెట్రిక్ షేప్స్ను కూడా మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. ముఖ్యంగా అయితే స్పియర్, కోను, సిలిండర్. కోన్ చాలా ఇంపార్టెంట్. కోన్ దగ్గరే మనం వేరు పారామీటర్స్ కూడా వస్తాయి. ఉదాహరణకి పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, సర్కిల్ ఇలాంటివన్నీ కూడా మనం కోన్ దగ్గరే చదువుకుంటాం అనమాట. యాంగిల్ కటింగ్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్ బాగా ఇన్డెప్త్గా ఉండిద్ది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఫస్ట్ ముందు మనం జామెట్రిక్ ఫిగర్స్లో మాట్లాడుకోవాల్సింది యాంగిల్స్ అనమాట. వెన్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ టు ఈచ్ అదర్ ద ఇంక్లినేషన్ బిట్వీన్ దమ్ ఈజ్ కాల్డ్ యాంగిల్. 2 లైన్స్ ఉన్నాయంట. ఎప్పుడైతే 2 లైన్స్ కొంత యాంగిల్తో ఇంక్లైండ్ అవుతాయో అప్పుడు టీటా అనేది ఫామ్ అయింది. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏబి అనే లైను అండ్ బీసీ అనే లైను 2 కలుసుకున్నాయి. ఎంత యాంగిల్తో? టీటా అనే యాంగిల్తో కలుసుకున్నాయి. అక్కడ యాంగిల్ ఫార్మేషన్ అనేది జరిగిద్ది అనమాట. అయితే మనకి జామెట్రీలో చదువుకున్నప్పుడు రకరకాల యాంగిల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది రైట్ యాంగిల్ అనమాట. వెన్ 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ టు ఈచ్ అదర్ పర్పెండిక్యులర్లీ. పర్పెండిక్యులర్ అంటే ఎంత అంటే 90 degrees అనమాట. ఇదిగోండి ఏ, ఓఏ, ఓబి ఎంత డిగ్రీస్ ఉంది? 90 degrees ఉంది. పర్పెండిక్యులర్ ఓఏ, ఓబి. దీన్ని పర్పెండిక్యులర్ సింబల్ అంటారు. టీని తిరగతిప్పి రాస్తారనమాట. ఓఏ పర్పెండిక్యులర్, ఓబి 90 degrees. ఓకేనా? నెక్స్ట్ అక్యూట్ యాంగిల్ అంటారు. అక్యూట్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఈజ్ లెస్ దెన్ 90 degrees.
రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఓఏ అండ్ ఓబి రెండు ఇంటర్సెక్ట్ అయినాయి, కానీ టీటా ఉంది, టీటా లెస్ దాన్ 90 degrees అనమాట. 90 degree కన్నా తక్కువ యాంగిల్తో అవి రెండు ఖండించుకుంటే దాన్ని ఏమనాలి? అక్యూట్ యాంగిల్ అనాలి. నెక్స్ట్ అబ్యూజ్ యాంగిల్. వెన్ యాంగిల్ బిట్వీన్ టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90 బట్ లెస్ దెన్ 180 అనమాట. ఇదిగోండి ఇలా రిప్రజెంట్ చేయాలి. 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ ఉండాలి. టూ లైన్స్ ఉన్నాయి, ఓఏ ఓబి, ఇంటర్సెక్ట్ అయినాయి ఎంత యాంగిల్తో? 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ అనమాట. ఓకేనా? అలా ఉంటే దాన్ని ఏమనాలి? అబ్యూజ్ యాంగిల్ అనాలి. అందుకే ఇది 90 అనుకున్నాం అనుకోండి, 90 కన్నా తక్కువ వచ్చింది కాబట్టి అబ్యూజ్ ఇలా ఉంది, 90 కన్నా పైన వచ్చింది కాబట్టి అబ్యూజ్ ఇలా ఉంది, అక్యూట్ ఇలా ఉంది. దీన్ని అక్యూట్ అంటారు, దీన్ని అబ్యూజ్ అంటారు. ఒకే ఫిగర్లో మీకు చెప్పాలనుకోండి, చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 90 degrees స్ట్రైట్గా ఉంది, 90 degrees కన్నా తక్కువ ఉందనుకోండి అప్పుడు ఇలా ఉండిద్ది, దాన్ని అబ్యూజ్ అంటారు. 90 degrees కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఇలా ఉండిద్ది, దాన్ని అబ్యూజ్ అంటారు. దీన్ని అబ్యూజ్ అంటారు, దీన్ని అక్యూట్ అంటారు. 90 కన్నా తక్కువ ఉంటే అక్యూటు, 90 కన్నా పైన ఉంటే అబ్యూజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ యాంగిల్. స్ట్రైట్ లైన్లో యాంగిల్ ఎంత అంటే 180 degrees అనమాట. ఈజ్ కాల్డ్ స్ట్రైట్ యాంగిల్. ఇలా రిప్రజెంట్ చేస్తారు. వీటి మీద క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి ఇది 70 degrees, మిగతా అది ఎంత అంటాడు. స్ట్రైట్ లైన్లో యాంగిల్ ఎంత? 180 అన్నాం కదా, అప్పుడు ఇది 110 అయింది. అలా కాకుండా ఇది 30, ఇది 50 degrees, మధ్యలో యాంగిల్ ఎంత అంటాడు. మొత్తం స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత? 180, 30 50 ఎంత? 80, 180 నుంచి 80 పోతే 100 degrees. అలా ఆన్సర్ చేయాలన్నమాట. అలా ఒక యాంగిల్ ఇచ్చి ఇంకో యాంగిల్ కనుక్కోమంటూ ఉంటాడు దీంట్లో, స్ట్రైట్ యాంగిల్లో. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి, గమనించండి. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ అనమాట. రిఫ్లెక్స్ యాంగిల్, యాంగిల్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 180 బట్ లెస్ దెన్ 360 అనమాట. చాలామంది ఇక్కడ 270 రాసుకుంటూ ఉంటారు. కాదు, గ్రేటర్ దెన్ 180 కన్నా పైన ఉండాలి, లెస్ దాన్ 360 కన్నా తక్కువ ఉండాలి. దాన్ని ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట, రిఫ్లెక్స్ యాంగిల్. దీన్ని కూడా కలిపారనుకోండి మొత్తం ఎంత అయింది? 360 degrees అయింది. ఓకేనా? సో 180 కన్నా తక్కువ, 360 కన్నా ఎక్కువ ఉండే యాంగిల్ని ఏమంటారు? రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. మన ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి 270 degrees ఇచ్చి దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత అంటాడు. రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత అంటారు. అప్పుడు 360లో నుంచి 270ని మైనస్ చేసి చెప్పాలన్నమాట. ఎంత? 30 60 90. నెక్స్ట్ 220 ఇస్తాడు, రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత అంటాడు. 360లో నుంచి 220 తీసేయాలి, 140 అనమాట. 360లో నుంచి తీసి చెబితే ఆ యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అనాలి. గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ టు బి మైనస్ ఫ్రమ్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 360 degrees. ఓకేనా? నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క యాంగిల్స్ అనమాట. యాంగిల్స్ మేడ్ బై బోత్ సైడ్స్ ఆఫ్ ఎ లైన్ ఆర్ కాల్డ్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇదిగోండి ఆల్ఫా బీటా ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇదిగోండి ఇది ఆల్ఫా, ఇది బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees రావాలి, దాన్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ సప్లిమెంటరీ అంటే ఏమో 180 degrees అనమాట. రెండు అడ్జసెంట్ యాంగిల్స్ ఒక సమ్ము 180 ఉందనుకోండి, సప్లిమెంట్ అంటారు. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180 degrees. ఇదిగోండి ఇది ఆల్ఫా, ఇది బీటా. ఓకేనా? వీటి మీద బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎలా అడుగుతాడో తెలుసా? ఉదాహరణకి కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దాం. ఇది టీటా, ఇది కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్ చూడండి, 20 కాంప్లిమెంటరీ ఎంత? 70. మొత్తం కలిపితే ఎంత రావాలి? 90 రావాలి. 90 వచ్చేలా చెప్పాలన్నమాట. ఇక్కడేమో 30, ఇక్కడ ఎంత? 60, ఇక్కడేమో 50, ఇక్కడ ఎంతేమో 40, ఇక్కడ 60కి కాంప్లిమెంటరీ ఎంత? 30, ఇక్కడేమో 45 కాంప్లిమెంటరీ ఎంత? 45. నెక్స్ట్ ఇది ఎక్స్ కాంప్లిమెంటరీ ఎంత? 90 మైనస్ ఎక్స్. ఇది వై కాంప్లిమెంటరీ ఎంత? 90 మైనస్ వై. ఇది ఏ కాంప్లిమెంటరీ ఎంత? 90 మైనస్ ఏ. ఇది బి కాంప్లిమెంటరీ ఎంత? 90 మైనస్ బి. అంతే కదా? రెండింటిని కూడితే ఏమవ్వాలి? 90 రావాలి. 20 + 70 ఎంత వచ్చింది? 90 వచ్చిందిగా. బి ప్లస్ 90 మైనస్ బి ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయింది. ఎంత వచ్చింది? 90 రావాలి. రెండింటిని కూడితే
90 రావాలి. అలా అడుగుతూ ఉంటాడనమాట. ఒక యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్కి 2 రెట్లు 3 రెట్లు 1/4 రెట్లు అన్నప్పుడు నువ్వు ఇలా తీసుకోవడం తెలియాలి. అలా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? అలా చేయడం చేత కావాలి. అది మనకి ఇక్కడ ఇవ్వలేదు, మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలాగే నువ్వు సప్లిమెంటరీ కూడా నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇది 150, సప్లిమెంటరీ ఎంత 30, మొత్తం కూడితే ఎంత రావాలి 180 రావాలి. ఇది 110, సప్లిమెంటరీ ఎంత 70, ఇది 100, సప్లిమెంటరీ ఎంత 80, ఇది 70, సప్లిమెంటరీ ఎంత 80. ఓకేనా? 8 7 ఎంత 15 కదా, కాదు 110. అలాగా. ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్స్ సప్లిమెంటరీ ఎంత 180 మైనస్ ఎక్స్, ఇది వై సప్లిమెంటరీ ఎంత 180 మైనస్ వై, ఇది ఆల్ఫా సప్లిమెంటరీ ఎంత 180 మైనస్ ఆల్ఫా, ఇది బీటా సప్లిమెంటరీ ఎంత 180 మైనస్ బీటా. ఓకేనా? రెండింటినీ కూడితే 180 రావాలి. నీకు 2 యాంగిల్స్ ఏదో చెప్పడు, ఒకటి ఎక్స్ అంటాడు, ఇంకోటి కాంప్లిమెంటరీ అంటాడు. అప్పుడు రెండో దాన్ని 180 మైనస్ ఎక్స్గా తీసుకోవాలి. సో ద యాంగిల్ ఈజ్ 2 times ఇట్స్ కాంప్లిమెంటరీ అంటాడు. ద యాంగిల్ అంటే ఎక్స్ 2 times ఇట్స్ కాంప్లిమెంటరీ 2 into 180 మైనస్ ఎక్స్, ఇలాగనమాట. ఇలా వాడు అబ్రివేషన్ మాటలో చెప్పింది నువ్వు వాట్స్లో రాయగలగాలి. అలా రాసి ఆన్సర్ చేసి తాగలగాలి. ఓకేనా? అలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ, గమనించండి. ఓకేనా? సో కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ చాలా ఇంపార్టెంట్ అనమాట యాంగిల్స్లో. ఇవి యాంగిల్స్ ఏంటేంటి? రైట్ యాంగిల్, అక్యూట్, అబ్యూజ్, స్ట్రైట్ 4, రిఫ్లెక్స్, అడ్జసెంట్ పక్క పక్కన, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిగర్స్లోకి వెళ్దాం. యాంగిల్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫిగర్స్లోకి వెళ్దాం. ఫిగర్స్లో మనం ముందు మాట్లాడుకోవాల్సింది ఒక పాలిగాన్ మాట్లాడుకోవాలి. పాలిగాన్ అంటే కొన్ని రకాల సైడ్స్తో కూడిన డయాగ్రామ్ అనమాట. ఇక్కడ పాలిగాన్ అంటే సైడ్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఒక పాలిగాన్కి 3 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమని పిలవాలి? ట్రయాంగిల్ అని పిలవాలి. ఓకేనా? పాలిగాన్ అంటే కొన్ని సైడ్స్తో ఫామ్ అయిన స్ట్రక్చర్, ఫిగర్ అనమాట. ఆ సైడ్స్ ఎన్నో అన్న దాన్ని బట్టి దానికి ఒక పేరు ఉండిద్ది. ఇది కూడా పాలిగానే. ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పాలిగాన్, బట్ దిస్ ట్రయాంగిల్ హ్యాజ్ 3 సైడ్స్. 3 సైడ్లు ఉన్న పాలిగాన్ని ట్రయాంగిల్ అనాలి. ఓకేనా? అదే 4 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, క్వాడ్రిలేటరల్ అనాలి. అదే 5 సైడ్స్ ఉన్నాయి అనుకోండి, 5 సైడ్స్ ఉన్న పాలిగాన్ని పెంటగాన్ అనాలి. అదే 6 సైడ్స్ ఉన్న పాలిగాన్ని ఏమనాలి? హెక్సగాన్ అనాలి. అదే 10 సైడ్స్ ఉన్న పాలిగాన్ని ఏమనాలి? డెకగాన్ అనాలి. ఓకేనా? కాబట్టి అన్ని పాలిగాన్సే, సైడ్స్ని బట్టి పేర్లు మార్చబడతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ట్రయాంగిల్ మాట్లాడుకుంటున్నాం. అన్ని ఈక్వల్ టు 3 సైడ్స్ ఉంటాయి. ఇదిగోండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత ఉంటుంది? 180 degrees. సర్కిల్ లోపల అన్ని యాంగిల్స్ కుడితే ఎంత రావాలి? 180 రావాలి. ఓకేనా? సో క్లోజ్డ్ షేప్ బై 3 స్ట్రైట్ లైన్స్ ఆన్ ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్ అనమాట. ట్రయాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏరియా ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, అనమాట. గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, దీన్ని ఏమంటారు? ట్రయాంగిల్ అంటారు. నెక్స్ట్ ట్రయాంగిల్స్లో కూడా రెక్కలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు ఆర్మ్స్ అనమాట, సైడ్స్ ఆధారంగా. స్కేలింగ్ ట్రయాంగిల్ అంటారు. స్కేలింగ్ ట్రయాంగిల్స్ అంటే ఆల్ సైడ్స్ నాట్ ఈక్వల్, విషమబాహు అంటారు తెలుగులో అయితే. వెన్ ఆర్మ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఇన్ సైజ్, ఆల్ఫా ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా, బీటా నాట్ ఈక్వల్ టు గామా. సైడ్స్ ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వవు. కాబట్టి సైడ్స్ వేరు, యాంగిల్స్ వేరు. ఇదిగోండి, ఆల్ఫా బీటా గామా, ఏ బి సి. ఓకేనా? ఆల్ఫాకి ఎదురుగా ఉన్న సైడ్ ఏ, బీటాకి ఎదురుగా ఉన్నది బి, గామాకి ఎదురుగా ఉన్నది సి. అలాగే మెన్షన్ చేయాలన్నమాట. సో అన్ని యాంగిల్స్ నాట్ ఈక్వల్, అన్ని సైడ్స్ నాట్ ఈక్వల్. దాన్ని ఏమనాలి? స్కేలింగ్ ట్రయాంగిల్ అనాలి. నెక్స్ట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, దీన్ని సమద్విబాహు అంటారు. తెలుగులో అయితే సమద్విబాహు అంటారు. పేరులో ఉంది కదా, ద్వి అంటే 2 అనమాట. వెన్ 2 ఆర్మ్స్ ఆర్ ఈక్వల్ అండ్ థర్డ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఉదాహరణకి ఇదిగోండి, ఏ ఈక్వల్ టు బి, బి నాట్ ఈక్వల్ టు సి, 2 సైడ్స్ ఈక్వల్ అనమాట. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా,
నాట్ ఈక్వల్ టు గామా. రెండు సైడ్స్ ఈక్వల్ అయితే రెండు యాంగిల్స్ కూడా ఈక్వలే. ఒక సైడ్ డిఫరెంట్ కాబట్టి ఒక యాంగిల్ డిఫరెంట్. ఓకేనా? ఇదిగోండి, ఇది ఆల్ఫా, ఆల్ఫాకి ఎదురుగా ఏ ఉంది, ఇది బీటా, బీటా ఎదురుగా బి. ఇదిగోండి, ఆల్ఫా ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు గామా, ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. రెండు సైడ్స్ ఈక్వల్ ఉండి ఒకటి ఈక్వల్ ఉండకపోతే ఐసోస్లెస్ ట్రయాంగిల్. అర్థమైందా? స్కేలింగ్ ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. అవును, ఎస్ అంటే అర్థం ఏంటి? సెమీ పెరిమీటర్, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సైడ్స్, అన్ని సైడ్స్ని కూడి బై 2 చేస్తే సెమీ పెరిమీటర్ వచ్చింది. దాంతో ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. మరి సమద్విబాహు ఐసోస్లెస్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? బి బై 4 రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి బై 4 రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏరియా ఫార్ములా అనమాట, గుర్తుపెట్టుకోండి. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? రూట్ 3/4 ఏ స్క్వేర్ ఏరియా. హైట్కి ఫార్ములా రూట్ 3/2 ఇంటూ ఏ. హైట్ ఏమో రూట్ 3/2 ఇంటూ ఏ, ఏరియా ఈక్వల్ టు రూట్ 3/4 ఏ స్క్వేర్. ఈక్విలేటరల్ అంటే పేర్లోనే ఉంది, అన్ని సమంగా ఉంటాయి. ఓకేనా? when all arms are in same size, a equal to b, b equal to c, alpha equal to b, beta equal to gamma, all sides equal, that means all angles are equal అదనమాట. ఓకేనా? ఇదిగోండి, దాన్నే మెన్షన్ చేశాడు. కాబట్టి సైడ్స్ ఆధారంగా, భుజాల ఆధారంగా ట్రయాంగిల్స్ 3 భాగాలు: ఐసోస్లెస్, స్కేలింగ్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, 3 అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ అడగడు, ఎక్కువగా ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయా, సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా, ఏవి ఏంటని అడుగుతూ ఉంటాడు. ఏరియాస్ అడగడు. ఒక అవగాహన కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంకుల క్లాసిఫికేషన్ ఉంది. ట్రయాంగిల్స్ని విడగొట్టారు దేని ఆధారంగా? ఇప్పుడు యాంగిల్స్ ఆధారంగా. యాంగిల్స్ ఆధారంగా ట్రయాంగిల్స్ ఎన్ని? ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ 90 degrees. ట్రయాంగిల్లో ఒక యాంగిల్ కంపల్సరీగా 90 degrees ఉండిద్ది అనమాట. ఇదిగోండి, ఇది ఇక్కడ 90 degrees ఉండిద్ది. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఉండొచ్చు? 90 degrees ఉండొచ్చు, అంతే కదా. టోటల్ ఎంత? 180 degrees. అప్పుడు ఇది 90 అంటే మిగతాది ఎంత ఉండొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా 90 ఉండొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా 90 అంటే 45 ఉండొచ్చు, 30-60 ఉండొచ్చు, 60-90 ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ఒక యాంగిల్ 90 అయితే మిగతా రెండు ఏమవుతాయి? 90 ఉంటాయి. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందాకే మాట్లాడుకున్నాం. అక్యూట్ అంటే ఏంటి? లెస్ దాన్ 90 ఉండాలి. ట్రయాంగిల్ లోపల ఉన్న 3 యాంగిల్స్ 90 కన్నా తక్కువ ఉండాలి. ఆల్ఫా లెస్ 90, బీటా లెస్ దాన్ 90, గామా లెస్ దాన్ 90. ఓకేనా? సో ట్రయాంగిల్ విచ్ హ్యాజ్ ఈచ్ యాంగిల్ లెస్ దాన్ 90 degrees. ప్రతి యాంగిల్ 90 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఎంత ఉండొచ్చు? 60 ఉండొచ్చు. ఇదిగోండి, 60. ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమనాలి? ఈక్విలేటరల్ అనాలి. ఏమనాలి? ఈక్విలేటరల్. కాబట్టి ఎక్కువగా అక్యూట్ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అవుతాయి. 90 కన్నా తక్కువ పెట్టి సమానమైన యాంగిల్స్తో పంచు, అందులోనూ 180 రావాలి. ఓన్లీ ఇది మాత్రమే పాసిబుల్. 90 కన్నా తక్కువ యాంగిల్ ఉండాలంటే 60 మొత్తం గుర్తి ఎంత రావాలి? 180 రావాలి. అలా ఉండే ఒక అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమైనా ఉంది అని అడిగితే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ అబ్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్యూజ్ అంటే ఒక యాంగిల్ 90 కన్నా ఎక్కువ ఉండాలి. ఒక యాంగిల్ ఎంత ఉండాలి? 90 కన్నా ఎక్కువ. when one of the angle among all 3 angles greater than 90. ఓకేనా? ఇదిగోండి, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకున్నాం. ఆల్ఫా ఎంత? గ్రేటర్ దెన్ 90. ఒక యాంగిల్ 90 కన్నా తక్కువ ఉంటే బీటా ప్లస్ గామా. మిగిలిన 2 యాంగిల్స్ ఎంత ఉంటాయి? 90 కన్నా తక్కువ ఉంటాయి, అంతే కదా. ఉదాహరణకి ఒక అబ్యూజ్ యాంగిల్ తయారు చేసాం అనుకుందాం. ఇక్కడ యాంగిల్ 100 అనుకుందాం. ఎంత? 100. 90 కన్నా ఎక్కువ ఉండాలి కదా. మిగతా 2 ఎంత ఉంటాయి? 80 ఉంటాయి. 90 కన్నా తక్కువ ఉన్నాయిగా. కాబట్టి అబ్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 కన్నా ఎక్కువ ఉంటే
మిగతా 2 90 కన్నా తక్కువ ఉంటాయి. అప్పుడే మొత్తం ఇవ్వాలి 180 అవ్వాలి. అప్పుడు మాత్రమే పాసిబుల్ అయింది. లేకపోతే అబ్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో యాంగిల్ ఆధారంగా 3 ఉన్నాయి. రైట్ యాంగిల్, అక్యూట్ యాంగిల్, అబ్యూజ్ యాంగిల్. సైడ్స్ ఆధారంగా 3, యాంగిల్ ఆధారంగా 3. ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. 3 + 3 మొత్తం ఎన్ని 6 అనమాట. చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకున్న 2D జామెట్రీలో ట్రయాంగిల్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి జామెట్రీలో కూడా. ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, అర్థమైందా? పర్పెండిక్యులర్ బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్, అలా చాలా ఉంటాయి. ఇవి మనకు అక్కర్లేదు డ్రాయింగ్లో, జామెట్రీలో కావాలి. డ్రాయింగ్లో ఇంతవరకు ఎనఫ్, ఎక్కువ దాటి వెళ్ళడు. ఓకేనా? కమింగ్ టు క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటి? ఒక పాలిగాన్కి n = 4 సైడ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ పాలిగాన్ని ఏమనాలి? 4 సైడ్స్ కలిగిన పాలిగాన్ని క్వాడ్రిలేటరల్స్ అనాలి. ఇదిగోండి, ఏ పాలిగాన్ విత్ 4 సైడ్స్ ఈజ్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ విత్ దేర్ ప్రాపర్టీస్. రకరకాల క్వాడ్రిలేటరల్స్ ఉన్నాయి. వాటి ప్రాపర్టీస్ ఏంది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మందికి క్వాడ్రిలేటరల్స్ మీద ఐడియా ఉండదు. ఓకేనా? రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆర్థమెటిక్లో కూడా బాగా ఉపయోగపడిద్ది. ఫస్ట్ స్క్వేర్ అనమాట. స్క్వేర్లో ఇదిగోండి స్క్వేర్ ఫిగర్. ఆల్ సైడ్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఆపోజిట్ సైడ్స్ అన్ని ఎలా ఉన్నాయి? ప్యారల్గా ఉన్నాయి. ఇదిగోండి ప్యారలల్ అని తెలియడానికి ఇలా సింబల్ రిప్రజెంట్ చేశాడు. ఆల్ యాంగిల్స్ ఎంత? 90 degrees. ఇదిగోండి ఇలా మెన్షన్ చేశాడంటే 90 degrees అనమాట. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ పాయింట్ రాయాల. ఒకవేళ స్క్వేర్లో ఇలా కానీ డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకున్నాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ 90 degrees ఉండిద్ది, ఇక్కడ 90 ఉండిద్ది, ఇక్కడ 90 ఉండిద్ది, ఇక్కడ 90 ఉండిద్ది. అంటే స్క్వేర్లో డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. సో డయాగ్నల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్ ఇన్ స్క్వేర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదన్నమాట ప్రాపర్టీ. అన్ని యాంగిల్స్ ఎంత? 360, 9 4 360 degrees ఉండాలి. ఒక ట్రయాంగిల్లో మొత్తం కలిపితే 180 ఎలా ఉండాలో ఇక్కడ 360 ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ రెక్టాంగులర్. రెక్టాంగులర్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇదిగోండి, ఇది బి, ఇది బి, ఇది ఏ, ఇది ఏ. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇది ప్యారలల్, ఇది ప్యారలల్. నెక్స్ట్ ఆల్ యాంగిల్స్ = 90. ఇదిగోండి ఇది కూడా 90 అనమాట. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇదిగోండి ఇలా డయాగ్నల్స్ ఇలా వస్తాయి, బైసెక్ట్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ యాంగిల్ 90 degrees ఉండదు, కానీ స్క్వేర్లో మాత్రం 90 degrees ఉండిద్ది. స్క్వేర్లో డయాగ్నల్స్ కర్ణాలు ఖండించుకుంటే 90 degrees దగ్గర ఖండించుకుంటాయి, కానీ రెక్టాంగులర్లో ఖండించుకుంటాయి కానీ 90 degrees కాదు. ఎంతో యాంగిల్ అనమాట. ఓకేనా? అందుకే డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఈచ్ అదర్. అది గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, చాలా మందికి తెలియదు కూడా. నెక్స్ట్ రాంబస్. స్క్వేర్ నుంచే రాంబస్ వచ్చింది. ఆల్ సైడ్స్ ఈక్వల్, స్క్వేర్ లాగానే. ఆపోజిట్స్ ప్యారలల్, స్క్వేర్ లాగానే. కానీ స్క్వేర్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్, కానీ ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్. అది కూడా ఎంత ఉండకూడదు? 90 degrees ఉండకూడదు. ఓకేనా? సో ఇక్కడ 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 ఎక్కడ కూడా 90 degrees అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. 90 degrees ఉందనుకోండి స్క్వేర్ అయిపోయింది కదా, స్క్వేర్ అవ్వకూడదు. ఓకేనా? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. సో ఆల్ఫా = ఆల్ఫా. చూసారా? చూపించాడు. బీటా = బీటా. ఓకేనా? అది బాగా గమనించండి. ఇక్కడ కూడా ఎప్పుడైతే కర్ణాలు ఖండించుకుంటాయో, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అయిద్దో, ఇక్కడ కూడా మధ్యలో యాంగిల్ ఎంత ఉండిద్ది? 90 degrees ఉండిద్ది. ఓకేనా? అది కాబట్టి స్క్వేరు రాంబస్ అంతా ఒకటే, కానీ ప్రతి కోణం 90 degrees స్క్వేర్లో, కానీ ఇక్కడ 90 degrees కాదు. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ స్క్వేర్లో, కానీ ఇక్కడ ఈక్వలే, కానీ అవి 90 degrees కాదు. ఇదిగోండి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కానీ 90 degrees కాదు. అడ్జసెంట్ యాంగిల్స్ ఎంత? 180 degrees ఉండిద్ది. అడ్జసెంట్ యాంగిల్స్ ఎంత? పక్క పక్కనవి. ఇదిగో ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా = 180 degrees అనమాట. పక్క పక్క కోణాలు 180 ఉంటాయి, ఎదురు కోణాలు సమానంగా ఉంటాయి.
అవి 90 ఉండవు. ఇది రాంబస్లో నేర్చుకోవాల్సిన ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాంబస్ అనేది స్క్వేర్ నుంచే వచ్చింది. ప్యారలోగ్రామ్ అనేది రెక్టాంగిల్ నుంచి వచ్చింది. అందుకే రాంబస్ స్క్వేర్ నుంచి వచ్చింది కాబట్టి రాంబస్, రెక్టాంగిల్ నుంచి వచ్చింది కాబట్టి రాంబాయిడ్. కానీ రాంబాయిడ్ అని ఎక్కువ పిలవరు అనమాట, ప్యారలోగ్రామ్ అని పిలుస్తూ ఉంటారు. ఏమని? ప్యారలోగ్రామ్ అని పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇదిగోండి బి బి, ఏ ఏ, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇదిగోండి ప్యారలల్. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇదిగోండి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, కానీ 90 degrees కాదు, రాంబస్ లాగా అనమాట. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వలే, ఆల్ఫా ఆల్ఫా ఈక్వల్, బీటా బీటా ఈక్వల్, కానీ 90 degrees కాదు. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఎడ్జసెంట్ యాంగిల్స్ ఎంత? 180 degrees. ఇదిగోండి ఆల్ఫా ప్లస్ బీటా 180, ఆల్ఫా ప్లస్ బీటా 180, ఆల్ఫా ప్లస్ బీటా 180, ఆల్ఫా ప్లస్ బీటా 180. పక్క పక్క కోణాలు 180 ఉంటాయి, ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి, కానీ 90 degrees ఉండవు. ఓకేనా. డయాగ్నల్స్ బైసెట్ ఈచ్ అదర్. ఇదిగోండి డయాగ్నల్స్ బైసెట్ చేసుకుంటాయి, డయాగ్నల్స్ బైసెట్ చేసుకుంటాయి, కానీ యాంగిల్ 90 degrees కాదు. 90 degrees అయిందనుకోండి రెక్టాంగులర్ అయిపోయింది, సారీ రాంబస్ అయింది. కాబట్టి మనకి ఒక స్క్వేర్లో ఒక రాంబస్లో మాత్రమే కర్ణాలు ఖండించుకున్నప్పుడు మధ్యలో 90 degrees ఉంది. కానీ రెక్టాంగిల్లో ప్యారలోగ్రామ్లో కర్ణాలు ఖండించుకున్నప్పుడు 90 degrees ఉండదు. అది గమనించండి. ఓకేనా. చాలా తెలివిగా స్టేట్మెంట్స్ అడుగుతాడు వీటి మీద, అర్థమైందా? ఇంకా బాగా అడగచ్చు. ఉదాహరణకి చూడండి ఎలా చదువుతాను. ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్లో మిడ్ పాయింట్స్ ఉంటాయి. స్క్వేర్లో మిడ్ పాయింట్స్ని కలిపితే ఏమొచ్చిందని అడుగుతాడు. ఏమొచ్చింది? స్క్వేరే వచ్చింది. నెక్స్ట్ ఒక ప్యారలోగ్రామ్ తీసుకోండి. ప్యారలోగ్రామ్ ఒక మిడ్ పాయింట్స్ని కలిపామనుకోండి ఏమొచ్చింది? ప్యారలోగ్రామే వచ్చింది. నెక్స్ట్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ మిడ్ పాయింట్స్ని కలిపామనుకోండి ఏమొచ్చింది? రాంబస్ వచ్చింది. నెక్స్ట్ రాంబస్ తీసుకోండి. ఒక రాంబస్ మిడ్ పాయింట్స్ని కలిపితే ఏమొచ్చింది? కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు. నేను 3 చెప్పాగా, మీరు ఒకటి చెప్పండి. స్క్వేర్ మిడ్ పాయింట్స్ని కలిపితే స్క్వేరే వచ్చింది, ప్యారలోగ్రామ్ మిడ్ పాయింట్స్ని కలిపితే ప్యారలోగ్రామే వచ్చింది. అంటే అర్థం ఏంటంటే మిడ్ పాయింట్స్ అంటే ఇదిగో ఇది మిడ్ పాయింట్, అర్థమైందా? ఈ మిడ్ పాయింట్స్ని కలిపాం ఏమొచ్చింది? మళ్ళీ స్క్వేరే వచ్చిందిగా. అలాగనమాట. ప్యారలోగ్రామ్ కలిపితే ప్యారలోగ్రామే వచ్చింది, రెక్టాంగిల్ మిడ్ పాయింట్స్ కలిపితే రాంబస్ వచ్చింది. మరి రాంబస్ మిడ్ పాయింట్స్ని కలిపితే ఏమొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఎంతమంది కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారో నాకు అర్థమైంది. అది దీంతో ముఖ్యమైనవి అయిపోయినాయి. స్క్వేరు, రెక్టాంగులరు, రాంబస్, ప్యారలోగ్రామ్. నెక్స్ట్ కమింగ్ టు ఇదిగోండి ఆల్రెడీ మనం ఇది మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ట్రెపీజియం. ట్రెపీజియంకి ఓన్లీ 2 sides ప్యారల్గా ఉంటాయి. ఇదిగోండి ఇది ఇది, ఇవి 2 ప్యారల్గా ఉండవు. ఓకేనా. నెక్స్ట్ ఐసోస్సెలస్ ట్రెపీజియం, ఓన్లీ 2 sides ప్యారల్గా ఉంటాయి, బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇదిగోండి ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా, 2 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి ఐసోస్సెలస్ ట్రెపీజియం అంటారు. ఓకేనా. అలా ఓన్లీ సైడ్స్ మాత్రమే ఈక్వల్ అయ్యి యాంగిల్స్ వేరువేరుగా ఉన్నాయి అనుకో ఆల్ఫా బీటా అని, దాన్ని ట్రెపీజియం అంటారు. ఐసోస్సెలస్ ట్రెపీజియం అంటే సైడ్స్ ప్యారల్గా ఉండాలి, బేస్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ట్రెపీజియం అంటే సైడ్స్ మాత్రమే ప్యారల్గా ఉంటాయి, యాంగిల్స్ ఆల్ఫా బీటా అని వేరువేరుగా ఉంటాయి. ఓకేనా. దీంతో క్వాడ్రిలేటరల్స్ కూడా కంప్లీట్ అయింది. ఏమైంది? క్వాడ్రిలేటరల్స్. నెక్స్ట్ పాలిగాన్ అనమాట. పాలిగాన్ ఇక్కడ చూద్దాం. పాలిగాన్ చాలా ఇంపార్టెంట్. పాలిగాన్ మీద ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఏ ప్లేన్ ఫిగర్ బౌండెడ్ బై ఏ ఫైనైట్ చైన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్. ఒక పాలిగాన్ అని పిలవాలంటే ఫస్ట్ క్లోజ్డ్ లూప్ అయి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ది సెగ్మెంట్స్ ఆర్ కాల్డ్ ఎడ్జెస్ ఆర్ సైడ్స్. ద పాయింట్ వేర్ టు ఎడ్జెస్ మీట్ ఆర్ వర్టికల్స్. వెన్ ఆల్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్ ఆర్ ఈక్వల్ అండ్ ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ పాలిగాన్, అదర్వైజ్ ఇర్రెగ్యులర్. అన్ని సైడ్స్ ఇదిగోండి
అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటారు. అన్ని సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్గా లేవనుకోండి, దాన్ని ఇర్రెగ్యులర్ అంటారు. ఏమంటారు? ఇర్రెగ్యులర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అన్ని ఈక్వల్ ఉంటేయేమో రెగ్యులర్, అన్ని ఈక్వల్గా లేకపోతే ఏమో ఇర్రెగ్యులర్ అనమాట. నెక్స్ట్ రెగ్యులర్ పాలిగాన్ ఇంక్లూడ్ చూద్దాం. ఇక్కడ ఇదిగోండి పాలిగాన్కి సంబంధించి నెక్స్ట్ ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ రెగ్యులర్ పాలిగాన్కి సంబంధించి. నెక్స్ట్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అంటే చూడండి, పాలిగాన్లో ఎప్పుడైనా సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ 360 degrees ఉండిద్ది. ఈచ్ అని అడిగాడు అనుకోండి 360/n చేయాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ n-2 × 180, n-2 × 180 అనమాట. అదే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడిగాడు అనుకోండి n చేయాలి అంతే. ఓకేనా? ఈచ్ అని అడిగాడు అనుకోండి n, ఈచ్ అని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఈచ్ అని క్వశ్చన్లో వస్తే n చేయాలి అని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఈ ఫార్ములాస్ అన్ని రైటో కాదో చెక్ చేద్దాం మనం. ఉదాహరణకి ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్లో n=3. ఏంటి? n=3. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 360 degrees వచ్చేసింది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత? 180 × 3 - 2, n ప్లస్లో 3 పెట్టే అంతే. 180 × 1 ఎంత వచ్చింది? 180 degrees. కరెక్టే కదా? ట్రయాంగిల్ లోపల యాంగిల్ ఎంత? 180 degrees ఉండాలి. చక్కగా వచ్చింది కదా. నెక్స్ట్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత? 360/n అంటే 30, 3 అనమాట, 120 degrees. ఇంటీరియర్ యాంగిల్ ఎంత? 120 degrees. సారీ, ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 120 degrees. నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత? 180 బై ఎంత? n అనమాట, అంటే 3, 3 1 3 6, 60 degrees. ఇంటీరియర్ యాంగిల్ కూడా వచ్చింది, ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా వచ్చింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఉదాహరణకి ఇది ఒక ట్రయాంగిల్, ఇది 60, ఇది 60, ఇది 60. చూద్దాం ఇప్పుడు. ఈచ్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అన్నాడు? 120 degrees అనమాట. ఇదిగోండి ఇలా కలిపామనుకోండి, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంతో తెలుసా? ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుందాం. ఈ యాంగిల్ ఎంత అంటే దీని ఆపోజిట్గా ఉన్న రెండు యాంగిల్స్ ఈక్వల్ అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా. 60 + 60 ఎంత? 120 అనమాట. ఓకేనా? మరి ఇటు పక్కన యాంగిల్ ఎంత అన్నాడు అనుకోండి, ఇవి రెండు అనమాట. ఆల్ఫా ప్లస్ గామా ఎంత? 120 degrees. అప్పుడు ఇటు పక్కన యాంగిల్ ఎంత అన్నాడు అనుకోండి, బీటా ప్లస్ గామా ఎంత? 120 degrees. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 120 degrees. 12 3 ఎంత? 360 degrees వచ్చిందిగా. ఇదిగోండి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత? 360 degrees. ఓకే, చెక్ అయింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత? 180 degrees. ఇదిగోండి 60 60 60 మొత్తం ఎంత? 180. ఇది కూడా రైటే, చెక్ అయింది. నెక్స్ట్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, లోపల ఉన్న ఈచ్ యాంగిల్ ఎంత? 60 వచ్చింది. ఇదిగోండి 60 60 60 60 కరెక్టేగా. నెక్స్ట్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అన్నాడు? ఇదిగోండి 120 degrees. ఇదిగోండి 120 120 120. ఈచ్ అంటే ఏమో ఒకటిగా చెప్పాలి, సమ్ అంటే అన్నీ కలిపి చెప్పాలి. అలా మనం సాల్వ్ చేయాలన్నమాట. రేపు ఏదో ఒక ఫిగర్ మీకు ఇస్తాడు, n=5 అంటాడు, అప్పుడు మీరు అన్నిటికీ కనుక్కోవాలన్నమాట. ఓకేనా? ఉదాహరణకి మనం n=4 చేద్దాం మీకు అర్థం అవటానికి. n=4 సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ అన్నాడు, అంటే n-2 × 180. 4 - 2 ఎంత? 2, 2 × 180 మొత్తం ఎంత? 360 degrees. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? అది కూడా ఎంత? 360 degreesగా. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంది దేనికైనా? 360 మాట్లాడుకున్నాగా. నెక్స్ట్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, అంటే ఇంటీరియర్ యాంగిల్ ఎంత? 360/4 n వేసుకోవాలి, అంటే 4 అనమాట, 90 degrees. నెక్స్ట్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే 360/4 అంటే ఎంత? 90 degrees. అదనమాట. అలా వచ్చేసింది ఆన్సర్. ఉదాహరణకు స్క్వేర్ తీసుకోండి. ఇక్కడంతా 90, ఇక్కడంతా 90 90 90 94 ఎంత?
360 degrees. మ్యాచ్ అయిందిగా, మ్యాచ్ అయిందా లేదా? ఇదిగోండి ఇంటీరియర్ యాంగిల్ ఒకటి 90 తీసుకున్నాం, టోటల్ ఎంత వచ్చింది? 360 degrees వచ్చింది. అలాగా అలా సింపుల్గా దేన్నైనా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాలిగాన్స్, ఎగ్జామ్లో బాగా అడగటానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మిగతా కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. చూడండి, ఇదిగోండి ఈక్విలేటరల్ యాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి 180 degrees, స్క్వేర్ 4 సైడ్స్ ఉంటాయి 360 degrees, రెగ్యులర్ పెంటగాన్లో ఇదిగోండి ఎంత 540 degrees ఉంటాయి, 540/5, 5 ఒకట్లు 5 ఎనిమిదిలు. కాబట్టి రెగ్యులర్ పెంటగాన్లో 5 సైడ్స్ ఉంటాయి. పెంటగాన్లో 5 సైడ్స్ ఉంటే ఒక్కో యాంగిల్ ఎంత? 108 degrees అనమాట. ఉదాహరణకి బొమ్మ గీసి చూపిస్తాను మీకు. ఇది పెంటగాన్. పెంటగాన్లో మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 5 సైడ్స్ ఉన్నాయి. మొత్తం యాంగిల్ ఎంత అంట? 540 degrees అంట. టోటల్ యాంగిల్ ఎంత? 540 degrees. ఈచ్ కావాలంటే 540/5 వేయాలి. మనకి ఎంత వచ్చింది? 108. ఇది 108, ఇది 108, ఇది 108, ఇది 108, ఇది 108 అనమాట. 108 నెంబర్ తెలుసు కదా, అలా గుర్తుపెట్టుకోండి. 108 మనకి అంబులెన్స్ ఉండిద్ది కదా, అలాగనమాట. ఓకేనా? అలా వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి హెక్సగాన్ ఎంత? 720 degrees. 6 సైడ్స్ 720 degrees అన్నాడంటే ఒక సైడ్ ఎంత? 6 ఒకట్లు 6 అంటే 120 degrees అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక హెక్సగాన్ తీసుకుందాం. ఇదిగోండి ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్ 120, 120, 120, 120, 120 అనమాట. అలా ఉండిద్ది అనమాట. ఓకేనా? అలా అన్ని కలిపి మనకి ఇచ్చాడు. హెప్టగాన్లో టోటల్ యాంగిల్ ఎంత? 900. ఆక్టగాన్లో మొత్తం యాంగిల్ ఎంత? 1080. రెగ్యులర్ నోనగాన్ అంటే 1260, 1260 అనమాట. నెక్స్ట్ డెక్కగాన్ అంటే 10 సైడ్స్ 1440, 1440 అనమాట. 6 సైడ్స్ ఉంటేయేమో హెక్సగాను, 7 ఉంటేయేమో హెప్టగాను, 8 ఉంటేయేమో ఆక్టగాను, 9 ఉంటేయేమో నొనగాను, 10 ఉంటేయేమో డెక్కగాను. ఓకేనా? 3 ఉంటేయేమో ట్రయాంగిల్, 4 ఉంటే స్క్వేర్, 5 ఉంటే పెంటగాను. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పాలిగాన్కి సంబంధించి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? సో మనం నెక్స్ట్ ఇక్కడతో వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. జామెట్రిక్ ఫిగర్స్లో నెక్స్ట్ చాలా ఫిగర్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మెల్లిగా మాట్లాడుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే సర్కిల్ అనమాట. ఇదిగోండి సర్కిల్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇదిగోండి మీకోసం బాగా డ్రా చేసి అంతా క్లియర్గా తీసుకొచ్చా. హై లెవెల్లో మనం మాట్లాడుకుందాం సర్కిల్లో. ఓకేనా? ఇప్పటికి మనం పాలిగాన్స్ని కంప్లీట్ చేసుకుందాం. మెల్లిగా వెళ్దాం, ఇబ్బంది ఏమీ లేదు, చాలా బాగా అర్థమైద్ది. జామెట్రిక్ ఫిగర్స్ కూడా చాలా ఈజీ యూనిటే. అసలైన యూనిట్ ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్ అనమాట. దాన్ని హై లెవెల్లో మాట్లాడుకోవాలి. ఓకేనా? భయపడమాకండి. నా హెల్త్ బాగోపోయినా వీడియోస్ డైలీ పెడతానికి ట్రై చేస్తాను. ఓకేనా? మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఒక 30-40 minutes చాలు. అకార్డింగ్ టు వన్ సర్వే 40 నుంచి 45 నిమిషాలు ఒక వీడియోని మాట్లాడుకుంటే అది మన బాడీలోకి ఎక్కిద్ది. ఓకేనా? అందుకే నా వీడియోస్ మోస్ట్లీ 40 నుంచి 45 వరకే ఉంటాయి. ఏదో పిచ్చిగా చేసి పెట్టేయట్లేదు. ఒక సర్వే ఆధారంగా ఒక మనిషి ఎంతవరకు బాగా వింటే అంతవరకు గుర్తుపెట్టుకోగలడు అన్న ఉద్దేశంతోనే చేసి పెడుతున్నాను. ఓకేనా? సో దృష్టిలో పెట్టుకోండి, చాలా చక్కగా ఫాలో అవ్వండి. జామెట్రిక్ ఫిగర్స్ మనం స్టార్ట్ చేసాం. దాంట్లో మనం ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్, పాలిగాన్స్ 3 సెక్షన్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సర్కిల్ని హై లెవెల్లో మాట్లాడుకుందాం. ఇదిగోండి నెక్స్ట్ మన సర్కిల్ ఉంది, అదేవిధంగా నెక్స్ట్ చాలా ఫిగర్స్ ఉన్నాయి అన్నమాట. వాటిని కూడా యాడ్ చేసి చాలా చక్కగా మాట్లాడుకుందాం. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching my video. Bye.